పరుచూరి బ్రదర్స్ పరిచయం అవసరం లేని పేర్లు అనమాట. మనందరికీ తెలిసినట్టుగానే పరుచూరి బ్రదర్స్ అంటే పరుచూరి గోపాలకృష్ణ గారు, పరుచూరి వెంకటేశ్వర గారు, హైమావతమ్మ, రాఘవయ్య గారి దంపతులకు పుట్టిన సంతానం అనమాట. వీళ్ళు ముగ్గురు అనమాట. వీళ్ళతో పాటు పరుచూరి కుటుంబరావు అని ఉంటారు అనమాట. పుట్టింది వచ్చి అంతా కృష్ణా జిల్లాలో అనమాట. పరుచూరి బ్రదర్స్ గురించి మాట్లాడితే వీళ్ళు దాదాపు 4 దశాబ్దాలుగా, అంటే 1978లో స్టార్ట్ చేసిన కెరీర్ 2018 వరకు 40 ఏళ్లలో దాదాపు 358 సినిమాలు కథ రాయడం కానీ డైలాగ్స్ రాయడం కానీ అయితే చేశారనమాట. సో అంతగా సినిమా కళామ తల్లికి వీళ్ళు చేసిన సేవలు అయితే ఎనలేనిది అనమాట. సో దీంట్లో స్పెషల్ గా చెప్పాలంటే మన పరుచూరి గోపాలకృష్ణ గారు 47 మూవీస్ యాక్ట్ కూడా చేశారనమాట. అండ్ వీళ్ళిద్దరు కలిసి కంబైన్ గా 9 మూవీస్ డైరెక్ట్ చేశారనమాట. సో వీళ్ళకి చాలా నంది అవార్డులు అయితే వచ్చాయన్నమాట. అండ్ బేసిక్ గా వీళ్ళ కెరీర్ గురించి మాట్లాడితే వీళ్ళ సినీ ప్రస్థానం 1978లో చలి చీములు అనే సినిమాతో రైటర్లుగా అయితే స్టార్ట్ చేశారనమాట వీళ్ళిద్దరి కెరీర్. అలాగే 1984లో వీళ్ళ డైరెక్షన్ కెరీర్ అయితే స్టార్ట్ చేశారనమాట కాయి రాజా కాయ్ అనే సినిమాతో. సో వీళ్ళు సినిమా ఒరవిడికి చూసుకుంటే దాదాపు 1983లో ఒకేసారి 20 సినిమాలకు పనిచేశారనమాట. విచ్ ఇస్ యాక్చువల్లీ రికార్డ్. ఒక రైటర్ గా 20 మూవీస్ అనేది వర్క్ చేయడం అనేది చిన్న విషయం కాదు. సో ఇంకొకటి వస్తే మనం కంపేర్ చేస్తే పరుచూరి వెంకటేశ్వరరావు గారు, పరుచూరి గోపాలకృష్ణ గారు, కొంచెం పరుచూరి గోపాలకృష్ణ గారు కొంచెం రెవల్యూషనరీగా ఉంటారన్నమాట. ఆయన ఎప్పుడు కానీ ఆయన ఉంది ఆహారం కూడా ఎప్పుడు ఎర్ర టవాలు వేసుకుని ఆయన రైటింగ్ లో కూడా విప్లవం అనే తాలూకా భావనలు అయితే మనకి కనిపిస్తూనే ఉంటాయన్నమాట. అండ్ పరుచూరి వెంకటేశ్వరరావు అయితే కామ్ గోయింగ్ ఉంటారు అనమాట. పరుచూరి గోపాలకృష్ణ గారి మాట్లాడుకుంటే ఆయన యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంటుంది. దాంట్లో ఆయన పరుచూరి పలుకులు అనేసి ఎక్స్పీరియన్స్ చెప్తా ఉంటాడు అనమాట. సో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ లో బేసిక్ గా మనం ఆయన రాసిన కథ విన్నాం అనమాట. బట్ ఆయన స్టోరీ ఒక కథలాగా ఉంటుంది. ఆ కథ అనేది ఒకనొక సందర్భంలో ఆయన ఒక వీడియోలో చెప్పాడు అనమాట. మీరు చాలా మంది చూసినొచ్చు. బట్ స్టిల్ ఐ జస్ట్ వాంట్ రిజనేట్ దట్ అగైన్ అనమాట.